2024 యాన్యువల్ పోలీస్ క్రైమ్ స్టోరీ విడుదల చేసిన సిపి సింఘభద్ర భాగ్జీ గత ఏడాది 2023తో పోలిస్తే క్రైమ్ ఏడాది ఎఫ్ఐఆర్ సంఖ్య తగ్గింది. ప్రజలకు అవగాహన కలిగిస్తూ పోలీసు భరోసా ఇచ్చాము. రోడ్డు ప్రమాద కేసుల్లో ఈ ఏడాది తగ్గుముఖం పట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఎస్సీ ఎస్టీ కేసులు తగ్గాయి. గంజాయి కేసులో అనేక మందిని అరెస్ట్ చేశారు. అలాగే చాలా మందిపై పీడీ యాక్ట్ అమలు చేశామని తెలియజేశారు. గంజాయి నిర్మూలన చేసేందుకు గట్టి నిఘా పెట్టి చెక్ పోస్టులు ఏర్పాట్లు కూడా చేశామని, సైబర్ క్రైమ్ కేసుల్లో అనేక మంది అరెస్టు చేశామని తెలియజేశారు. ఎన్నడూ లేని విధంగా మోసపోయిన బాధితులకు న్యాయం చేస్తాము. సిపి సింఘభద్ర భాగ్జీ రౌడీ షీటర్ షీట్స్ ను పాటు అనేక కేసుల్లో వాటికి సంబంధించిన షీట్స్ కూడా తెరిచాము. అధికంగా కేసులు ఉంటే నేరస్తులకు బెయిల్ రద్దు చేయమని న్యాయస్థానం కోరుతున్నాము. జైల్లో ఉన్న నేరస్తులపై కూడా నిఘా పెట్టి వారి నుండి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నామని తెలియజేశారు. గత ఏడాదితో పోలిస్తే అదృశ్యమైన కేసుల్లో కూడా ఏడాది 24 గంటల్లో 36 మందిని ఆచూకీ కనుగొన్నాము. మర్డర్ కేసుల్లో కూడా ఈ ఏడాది 22 కేసులుగా నమోదయ్యా. 2024లో పోగొట్టుకున్న సెల్ ఫోన్లు పదుల సంఖ్యలో రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరంలో అత్యధికంగా పలు కేసుల్లో శిక్షలతో పాటు జరిమానాలు పడ్డాయి. పోలీసు సిబ్బంది మరియు కుటుంబ సభ్యులకు వారి హెల్త్ కు సంబంధించి అన్ని రకాల హాస్పిటలైజేషన్ ఏర్పాటు చేశాము. కొత్తగా 23 డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నాం. రాత్రి పెట్రోలింగ్ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. కేసుల్లో తప్పించుకున్న తిరుగుతున్న ముద్దాయిలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం. మహిళలను వేధిస్తున్న ఆకతాయిలకు అనేక మందికి అరదండాలు వేసి జైలుకు పంపాము. సిపి సింఘభద్ర భాగ్జీ కంబోడియా కేసులో కొన్ని గ్యాంగ్లను అరెస్టు చేసి జైలుకు తరలించామని తెలియజేశారు. చూస్తే కూడా చాలా తగ్గిపోయినాయి. 714 నుండి ఇప్పుడు 332 కన్విక్షన్. సైబర్ క్రైమ్ చూస్తే మేము అవగాహన కల్పిస్తున్నాం. చూడండి, కేసు సంఖ్య తగ్గిపోతుంది. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రోజన్ నంబర్ పెరిగిపోయింది. టోటల్ అమౌంట్ ఫ్రోజన్ బాగా పెరిగిపోయింది. టోటల్ అమౌంట్ రిఫండెడ్ చాలా పెరిగిపోయింది. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా బెటర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రాఫిక్. నెక్స్ట్ మనం సైబర్ క్రైమ్ గురించి ఒకటి మ్యూల్ అకౌంట్ ఐడెంటిఫై చేసి ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ని అరెస్ట్ చేయడం, బ్యాంకర్స్తో మీటింగ్ చేసి మనం వాళ్ళకు చెప్తున్నాం, కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే మీరు డబ్బు రిటర్న్ ఇప్పించండి, బాధితులకు రిటర్న్ ఇప్పించండి. కోర్టు దగ్గరికి కూడా పోయి ఆర్డర్ తెప్పిస్తున్నాం. ఫస్ట్ ఎవర్ సైబర్ క్రైమ్ రిఫండ్ మేనా జూలై 2024లో జరిగింది. ఇంకొకటి త్వరలో చేయబోతున్నాం. ఎక్స్టెన్సివ్గా అవేర్నెస్ కార్యక్రమం, అవగాహన కల్పించడానికి కార్యక్రమం పెడుతున్నాం. ఒక ఫిల్మ్ తయారు చేస్తున్నాం. అందులో అన్ని సైబర్ క్రైమ్ మోడస్ ఆపరెండి ఉంటాయి. సో నెక్స్ట్ పేజ్ ఈ వీడియో ఆన్ చేస్తారండి. నమస్తే అండి. రీసెంట్గా నేను నమస్తే అండి చూస్తే 120/2022లో 50 లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఆల్రెడీ 390. నెక్స్ట్ పేజ్లో అదే చూపిస్తున్నాం. సస్పెక్ట్ షీట్, రౌడీ షీట్ కాకుండా పిడోఫైల్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. డ్రగ్ అఫెండర్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబర్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. సైబర్ బులీ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అఫెండర్స్ ఆఫెన్స్ చేయకుండా డిటరెంట్ యాక్షన్ కోసం మనం ఇప్పుడు అఫెండర్ ఎవరైనా క్రైమ్ చేస్తే నేరస్తులు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. డైటింగ్, కిడ్నాప్, అబ్డక్షన్ అన్ని తగ్గినాయి. రోడ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ 35 ఏరియాస్లో, తర్వాత నాన్ ఫంక్షనల్ 86 అండి పెడెస్ట్రియన్ సిగ్నల్స్ రెక్టిఫై చేసాము. 66 అండి ట్రాఫిక్ సిగ్నల్స్ రిపేర్ చేసాము. 10 కొత్త ఇన్స్టాల్ చేసాము. కూల్ క్యాబ్స్, కూల్ జాకెట్స్ తెప్పించడం జరిగింది. థియేటర్, మల్టీప్లెక్స్, మాల్తో మాట్లాడి 4-వీలర్ 2-వీలర్కి పార్కింగ్ స్పేస్ ఇప్పించడం జరిగింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెల్